హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే, నేనైతే మీషో నుంచి మా పాపకి బ్రాస్లెట్స్ అండ్ ఇయర్ రింగ్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, నెక్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో అవైతే కావాలని చెప్పేసింది. అందుకని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టాను. సో నాకైతే బాగానే ఉంది. నాకు కాస్ట్ వచ్చేటప్పటికి 270 అయితే పడింది. నేను ఓన్లీ మీషోలో మాత్రమే పెట్టాను. నేను పెట్టేటప్పుడు నేను భయపడుతున్నా, 270 పడుతుంది కదా, ఎలా ఇస్తాడో ఏంటో అనుకున్నాను. బట్ ఓకే, నాకైతే బాగా నచ్చింది. నేను అది మా పాప అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామంట. నేను పెట్టిన తర్వాత 5 డేస్కి అయితే కరెక్ట్గా ఇచ్చాడు. నాకైతే అక్కడ 10 డేస్ చూపించాడు. బట్ కానీ వాడికి త్వరగా దొరికింది మా ఐటమ్ అనేది. సో 5 డేస్కి నాకైతే డెలివరీ ఇచ్చేసారనమాట. ఇవాళ అయితే వచ్చింది. సో చాలా అంటే చాలా బాగుంది. నేను సాటర్డే రిసీవ్ చేసుకున్నాను. మండే పెట్టాను కదా, సో సాటర్డే నేను రిసీవ్ చేసుకున్నాను. నేను ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను, బట్ కానీ అలా ఏం లేదు. ఆల్రెడీ తన చేతికి ఉంది కదా బ్యాండ్, సో అదైతే వాళ్ళ ఫ్రెండ్ చేసిందంట. తన దగ్గర చూసి, మమ్మీ నాకు కూడా ఇలా కావాలి అని చెప్పేసి అడిగింది. సండే వెళ్ళింది ఆడుకోవడానికి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే తను తెప్పించుకుందంట. సో అందుకని నాకు కూడా కావాలి అని చెప్పేసి అంది. సరే ఓకేలే, నేను చూసి పెడతానని చెప్పేసి నేనైతే మండే చూసుకొని నాకు 270. సరే ఓకే పెడదాము, ఎలా ఉన్నా ఓకే పర్లేదు, అడ్జస్ట్ అవుదాంలే అనుకున్నాను. బట్ నా క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కాస్ట్లో కూడా ఉన్నాయి, బట్ మనకి కాస్ట్ అయితే సరిపోతుంది. ఇంకా హెవీ కాస్ట్ పెట్టినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎలా వస్తుందో ఏమో ప్రోడక్ట్ అనేది మనకు ఐడియా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే 270లో పెట్టేశాను అనమాట. అలాగే దానికి ఒక కార్డ్ కూడా ఇచ్చాడు. అది ఏంటంటే 20 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చాడు. యాక్చువల్గా అయితే నేను పెట్టిన దాంట్లో నాకు ఇయర్ రింగ్స్ అనేది నేను చూడలేదు. బట్ వాడు ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి కూడా వెనక ఈ కింద ఈ లింక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చాడు. అండ్ ఇంకా ఈ పూసలే ఎన్ని రకాలు ఇచ్చాడు. నేను లూజ్ ప్యాకింగ్ ఇస్తాడేమో అనుకున్నాను. నేను పెట్టేటప్పుడు కూడా నేను చూసుకుంది లూజ్ ప్యాకింగ్ అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బాక్స్లో ఇస్తాడని చెప్పేసి. సో బాక్స్ అయితే మా పాపను ఓపెన్ చేయమంటే రివర్స్ పెట్టి చూపిస్తుంది. అలా కాదమ్మా, నువ్వు తిప్పు తల్లి అమ్మ అంటేను తిప్పి చూసుకొని ఓపెన్ చేసి చూపిస్తుంది. రివర్స్ పెట్టిందనమాట. అప్పటికి నేను అరుస్తున్నాను, అయినా సరే దానికి ఎగ్జైట్మెంట్లో ఎలా ఓపెన్ చేయాలి అన్నది కూడా మర్చిపోయింది. నేను అరిసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకోవడానికి చూసుకొని ఓపెన్ చేస్తుంది అనమాట. నేను చెప్తుంటే పక్క వాళ్ళ డాడీ ఏమో నేనేదో పెట్టాను అనుకోని అని చెప్పేసి ఆన్లైన్లో నన్ను అరుస్తున్నారు. బట్ నేనేం పెట్టలేదు బాబు, మీ అమ్మాయే పెట్టుకుంది అని చెప్పేసి నేను అన్నాను. అంత బాగా నిద్రపోయే మా పాప కూడా ఆర్డర్ వచ్చింది అని నేను మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటున్నాము. రిసీవ్ చేసుకోవడానికి తనే వెళ్ళాడు. ఆర్డరు ఫోన్ చేశారు కదా, ఇంటి దగ్గరకు వచ్చాక ఫోన్ చేశారు, ఇలా ఆర్డర్ వచ్చింది తీసుకోండి అని చెప్పేసి కాల్ చేశారు. సో అందుకని నేనైతే కిచెన్లో కొంచెం పనిలో ఉన్నాను. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళి రిసీవ్ చేసుకోమని చెప్పాను. వాళ్ళేమో క్యాష్ తీసుకెళ్తే మా దగ్గర క్యాష్ లేదు, చేంజ్ లేదు అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి ఫోన్పే ఉందా అన్నాము. ఓకే ఫోన్పే అయితే ఉంది అని చెప్పేసి అన్నారు. అందుకని మా హస్బెండ్ అయితే ఫోన్పే అయితే చేశారు. పాపం ఇంట్లోకి వచ్చాక మాత్రం నాది కాదని చెప్పేసాను నేను. ఎందుకంటే మళ్ళీ నాకెందుకు అక్షంతలు, వాళ్ళ అమ్మాయి పెట్టిందనగానే నవ్వుకుంటూ కూర్చున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ పాప కదా, అందుకని చెప్పేసి వాళ్ళ పాప ఏది చేసినా కరెక్టే అనమాట. నేనైతే ఒక్కొక్కటి పట్టుకొని కూడా చూశాను. నాకైతే బాగానే ఉన్నాయి. పూసలు కూడా చాలా అంటే చాలా ఐటమ్స్ ఇచ్చాడు. మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ అనేది మీరు మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను నా ఓన్గా నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను, నాకు బాగా నచ్చింది. నేను ఇంతకుముందు కూడా టేబుల్ మేట్ తెప్పించానని చెప్పాను కదా, 300-250 అట్లాగా టూ టేబుల్ మేట్స్ అయితే తెప్పించాను. నాకు అవి కూడా క్వాలిటీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. నేను అది కూడా ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, చూడండి. మీషోలో అయితే నాకు కొన్ని ఐటమ్స్ అయితే బాగానే ఉంటున్నాయి. నేను బట్టల పరంగా అయితే నేను పర్చేస్ చేయను, ఎందుకంటే మాదే బట్టల షాప్ కదా. సో అందుకని చెప్పేసి నేను క్లాత్ వేర్ అనేది, బట్టల జోల్ అనేది నేను వెళ్ళను అనమాట. ఎందుకంటే మాదే
షాప్ పెట్టుకొని నేను మళ్ళీ ఆన్లైన్లో తెప్పించుకోలేను కదా. బట్ అదొకటి నాకు, ఎందుకంటే నేను కంటితో చూస్తేనే నాకు నచ్చింది ఆ ప్రోడక్ట్ అనేది. ఏదైనా క్లాస్ సెక్షన్ తీసుకోవాలంటే విడిగా అనేది నాకు నచ్చదు. సో అందుకని చెప్పేసి మేము షాప్లోకి, మాది బట్టల షాపే కాబట్టి మేము ఆల్మోస్ట్ షాప్లో తీసుకుంటాము. ఇంకేదన్నా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇట్లా ఖరీదుకి అది వెళ్ళినప్పుడు మేము డైరెక్ట్ బెంగళూరు అట్లా వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇంకా అక్కడ ఇంకా మరిన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, సో అట్లా తీసుకుంటాను అనమాట నేను కూడా. కానీ ఆల్మోస్ట్ అయితే నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో కూడా ఎవరైనా పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది వాళ్ళ చేత చేపిస్తే. వాడు సిజర్ కూడా ఇచ్చాడు, బట్ నేను సిజర్ ఇవ్వడేమో అనుకున్నాను. సిజర్ ఇచ్చాడు, చూపిస్తున్నాను చూసారా. ఈ ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ పెడతాం కదా థ్రెడ్, ఇవి బటన్స్ లాగా, ఆ బటన్స్ ఇచ్చాడు, ఇయర్ రింగ్స్ లింక్స్ ఇచ్చాడు, హెయిర్ బ్యాండ్స్ ఇచ్చాడు. నాకు సిజర్ ఇవ్వడం అనేది బట్ షాకింగ్ అనమాట. ఓకే, నాకైతే ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది. అలాగే నా ఛానల్ చూసే వాళ్ళందరికీ మోస్ట్లీ థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఎప్పుడూ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.